భారత్లో ఇంకా పూర్తి స్థాయిలో 5G సేవలైతే అందుబాటులోకి రాకముందే ప్రపంచ దేశాలకు ఇండియా సవాలు విసురుతోంది. 6G టెక్నాలజీని వేగంగా అందుబాటులోకి తేవడానికి ఉవ్విళ్లూడుతోంది భారత్. 5G ఇంటర్నెట్ శరవేగంగా పనిచేస్తుంటే దానికి 100 రెట్లు 6G పనిచేయబోతోంది. 6G అందుబాటులోకి వస్తే గనక ప్రపంచ రూపురేఖలే మారిపోతాయని టెక్ రంగ నిపుణులు కూడా భావిస్తున్నారు. భారత్లో ఇప్పటికే కొన్ని నెట్వర్క్లు 5G సేవలను అందుబాటులోకి తెచ్చాయి. కానీ అది కొన్ని నగరాలకే పరిమితమైంది. ఇక 5G మార్కెట్ను అందిపుచ్చుకునేందుకు ప్రఖ్యాత నెట్వర్క్ కంపెనీలన్నీ శరవేగంగా అడుగులు వేస్తున్నాయి. దానిలో భాగంగా 2024 చివరికి దేశవ్యాప్తంగా విస్తరించాలని కొన్ని సంస్థలు భావిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ భారతదేశం అత్యంత వేగంగా 5G టెక్నాలజీని విడుదల చేస్తోన్న దేశం. అలాగే 5G, 6G నెట్వర్క్లను పూర్తి స్థాయిలో విడుదల చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అందుకే 6G సెమీ కండక్టర్లను దేశీయంగానే తయారు చేయాలని భారత్ భావిస్తోంది. ఇక 6G నెట్వర్క్ 5G కంటే 100 రెట్ల వేగంతో పనిచేస్తుంది. టెలికాం విభాగం విడుదల చేసిన 6G డాక్యుమెంట్ ప్రకారం 5G నెట్వర్క్ సెకనుకు 10 గిగాబైట్స్ వేగంతో పనిచేస్తే 6G సెకనుకు 1 టెరాబైట్ వేగంతో పనిచేస్తుంది. ఫ్రీక్వెన్సీ బ్యాండ్ల పరంగా 5G ఆపరేటర్లు 24 గిగాహెర్ట్జ్ నుంచి 66 గిగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్ వేవ్లను ఉపయోగిస్తుంటారు. దీనివల్ల డేటా బదిలీ వేగంగా జరుగుతుంది. 6G టెక్నాలజీలో మాత్రం స్పెక్ట్రమ్ వేవ్లు 30 గిగాహెర్ట్జ్ల నుంచి 300 గిగాహెర్ట్జ్లను దాటి టెరాహెర్ట్జ్ల వరకు ఉపయోగించవచ్చు. ప్రస్తుతం సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు, స్మార్ట్ సిటీలు, రిమోట్ హెల్త్ కేర్ వంటి సేవల్లో 5G నెట్వర్క్ కీలకం కానున్న తరుణంలో 6G ద్వారా ఈ సేవలు మరింత ఆధునిక సాంకేతికతతో వినియోగదారులకు అందుబాటులోకి వస్తాయని టెక్నాలజీ నిపుణులు చెప్తున్నారు. ఇక 6G నెట్వర్క్ ద్వారా HD క్వాలిటీ కలిగిన 100 సినిమాలను ఒక్క నిమిషంలో డౌన్లోడ్ చేసుకోవచ్చని నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా కారులోనో విమానంలోనో ప్రయాణిస్తూ ఫోన్ ద్వారా వేర్వేరు సాంకేతికతలను ఉపయోగించుకునే వెసులుబాటు కూడా ఉంటుందని తెలుస్తోంది. 6G నెట్వర్క్ వల్ల ఎంత దూరంలో ఉన్న డివైస్లనైనా ఫోన్తో కంట్రోల్ చేయడంతో పాటు ఒకేసారి అధిక సంఖ్యలో వేర్వేరు గ్యాడ్జెట్లతో అనుసంధానం కావచ్చు. అలాగే 6G నెట్వర్క్ వాస్తవిక ప్రపంచానికి డిజిటల్ వరల్డ్ కు మధ్య ఉన్న దూరాన్ని చెరిపేస్తుందని టెక్ నిపుణులు భావిస్తున్నారు. మరోవైపు 6G సేవలను ప్రపంచ దేశాలతో పాటు భారతదేశంలోనూ ఏకకాలంలో ప్రారంభించేలా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. దీంతో అంతర్జాతీయంగా భారత్ 6G లీడర్గా ఎదగాలని చూస్తోంది. 1.2 బిలియన్ డిజిటల్ సబ్స్క్రైబర్లతో ప్రస్తుతం భారత్ ప్రపంచవ్యాప్తంగా 2వ అతిపెద్ద టెలికాం మార్కెట్గా ఉంది. ఈ తరుణంలో రాబోయే 6G టెక్నాలజీ భారత ఆర్థిక వ్యవస్థకు $450 బిలియన్ తీసుకురానుంది. అలాగే దీంతో ఇంటర్నెట్ స్పీడ్ పెరగటమే కాకుండా దేశాభివృద్ధి, ఉద్యోగాలను సృష్టించటంలోనూ సహాయపడనుంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఈజ్ ఆఫ్ లివింగ్ వంటి అంశాల్లోనే కాక ఈ పరిణామం దేశ పాలనలో సానుకూల మార్పు తీసుకొస్తుందని ప్రధాని మోదీ కూడా వెల్లడించారు. ఆరోగ్యం, వ్యవసాయం, విద్య, లాజిస్టిక్స్, మౌలిక సదుపాయాల్లో ఇది వృద్ధిని పెంచుతుంది. 6Gతో దూర ప్రాంతాల నుండి ఫ్యాక్టరీలను నియంత్రించడం, సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల వరకు చాలా టెక్నాలజికల్ డెవలప్మెంట్ జరగనుంది. ఇలాంటి కార్లు డ్రైవింగ్ చేయటమే కాకుండా మనుషులు మాట్లాడుకున్నట్లు ఒక కారుతో మరో కారు మాట్లాడుకునే AI టెక్నాలజీకి అనుసంధానించబడుతుంది. అంతేనా, మనుషుల భావాలను అర్థం చేసుకోగలిగే వేరియబుల్ గ్యాడ్జెట్లు కూడా 6Gతో సాధ్యం. ఇక 6G సపోర్టింగ్ డివైస్లు చాలా వరకు బ్యాటరీతో నడిచేవి కాబట్టి 6G సస్టైనబుల్ వాతావరణానికి అనుకూలంగా ఉంటుందని తెలుస్తోంది. ఇక 6G డిజిటల్ ప్రపంచానికి మనుషుల్ని మరింత దగ్గరగా తీసుకొస్తుంది. రియల్ వస్తువుల వర్చువల్ కాపీలు, సూపర్ హాలోగ్రామ్ వంటి డిజిటల్ కవలలు వంటివి దీంతో సాధ్యమయ్యే అవకాశం ఉంది. అలాగే 6Gతో వర్చువల్ రియాలిటీ మరింత వాస్తవమైందిగా అనిపిస్తుంది. దీనివల్ల ఆన్లైన్ అనుభవాలు మునుపెన్నడూ లేనంత సజీవంగా ఉంటాయి. అయితే 5Gకి భిన్నంగా 6G భూమిపైనే కాకుండా ఆకాశంలో కూడా పనిచేయగలదు. ఇది లెక్కలేనన్ని మిషన్లను, గ్యాడ్జెట్లను ఒకదానితో ఒకటి లింక్ చేస్తుంది. అందుకే 6G రాకతో మన భౌతిక రియాలిటీ, డిజిటల్ రియాలిటీలో పెద్ద తేడా కనిపించనట్లే ఉంటుందని అంటున్నారు నిపుణులు. దీంతో మనుషులు జీవించే విధానం, టెక్నాలజీల మధ్య పరస్పర చర్య నిజంగా విప్లవాత్మక మార్పులకు కారణమవుతుంది.